350 సంవత్సరాల కింద వేమన గారు ఎలా అయితే సామాన్యులను అందరినీ హిందూ ధర్మం వైపు తెచ్చారో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అదే టైంలో ఇప్పుడు మనకు అదే సమయం ఆసన్నమైంది. నవాబుల టైంలో ఎట్లా ఉందో ఈ పరిస్థితి అలానే ఉంది కనుక ఈ సమయంలో ఈ జాగృతి సభ పెట్టడం వల్ల సనాతన బోర్డే లక్ష్యము హిందూ దేశమే మన యొక్క ఆవశ్యకత. మన భారతదేశం హిందూ దేశం కావాలి, ఇక దేశాలలో ఇంకా ఏ దేశాలు ఒకటి దేశం కావాలనేది మన సంకల్పం. హరి ఓం. అంటే ఇప్పుడు మనని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీనే. ఈ హిందూ కార్యక్రమాలు కానీ ఎలా చేస్తున్నారో మీరు చూస్తున్నారు, అయినా కూడా ఎందుకని ఈ ఆందోళనలు స్వామి? భారతీయ జనతా పార్టీ అనేది హిందువుల పార్టీ అని ఇంకా హిందువులే సగం మంది నమ్మడం లేదు. నమ్మితే ఈరోజు తెలంగాణలో బీజేపీ వచ్చేది, అవునా కదా? అంటే అది నమ్మాలి అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా మేము పక్కా హిందువులం అనేటువంటి కాన్సెప్ట్లో బయటికి రావాలి. మేము వాళ్ళ రాజకీయ నాయకులనే ఫీల్ అవుతున్నారు, అట్లా కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు వస్తే వచ్చేటువంటి రాష్ట్రం మళ్ళీ తెలంగాణలో కూడా బీజేపీ వస్తుంది. కానీ అఖిల భారత హిందూ మహాసభ మన హిందువుల యొక్క పార్టీ ఉండే, కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఉన్నట్టు మనకు సపోర్ట్ చేసే బీజేపీనైనా మనం రక్షించుకోవాలి అనేటువంటిది కాంక్షలు అందరిలో ఉంది, మన లోపల కూడా ఉంది. కానీ మనం ఎంత గుంజినా కూడా ఇప్పుడు చెరువు దగ్గర తీసుకెళ్ళొచ్చు గుర్రాన్ని, కానీ నీళ్లు అది తాగాలి కదా. ఇప్పుడు అదే పరిస్థితి హిందువుల దగ్గరే ఉంది, కాబట్టి హిందువులు ఏకం కావాలి అనేది కాన్సెప్ట్. హరి ఓం. భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి అకృత్యాలు, అనేక రకములైనటువంటి మానసిక ఒత్తిడిలకు గురైనటువంటి హిందువులు వాళ్ళు అందరూ కలిసి సంఘటితంగా ఉన్నట్లయితే కొంత ఈ సమస్యకు దూరమై ఏకతతో ముందుకు వెళతారనేటటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేయడం బాగుంటుందనేటటువంటి సంకల్పాన్ని మహాదేవ్ గురూజీ ప్రారంభించారు. అది బీరంగూడ మల్లికార్జున స్వామి దేవాలయం ఈ గుట్ట నుండే ఆరంభిస్తే బాగుంటుందని వారు సంకల్పించారు. వారు మా అధికారులతో కలిసి మాట్లాడారు. ఆ విధంగా దాన్ని ఇక్కడ ఈ రోజున సంకల్పించి చేద్దామనేటటువంటి విషయాన్ని తెలియజేస్తే దాన్ని మా వాళ్ళు కూడా మేము మీతో సహకరిస్తామని చెప్పారు. తదనుగుణంగానే మేము ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ముందుకు వెళ్తున్నాం. 350 సంవత్సరాల కింద వేమన గారు ఎలా అయితే సామాన్యులను అందరినీ హిందూ ధర్మం వైపు తెచ్చారో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అదే టైంలో ఇప్పుడు మనకు అదే సమయం ఆసన్నమైంది. నవాబుల టైంలో ఎట్లా ఉందో ఈ పరిస్థితి అలానే ఉంది కనుక ఈ సమయంలో ఈ జాగృతి సభ పెట్టడం వల్ల సనాతన బోర్డే లక్ష్యము హిందూ దేశమే మన యొక్క ఆవశ్యకత. మన భారతదేశం హిందూ దేశం కావాలి, ఇక దేశాలలో ఇంకా ఏ దేశాలు ఒకటి దేశం కావాలనేది మన సంకల్పం. హరి ఓం. అంటే ఇప్పుడు మనని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీనే. ఈ హిందూ కార్యక్రమాలు కానీ ఎలా చేస్తున్నారో మీరు చూస్తున్నారు, అయినా కూడా ఎందుకని ఈ ఆందోళనలు స్వామి? భారతీయ జనతా పార్టీ అనేది హిందువుల పార్టీ అని ఇంకా హిందువులే సగం మంది నమ్మడం లేదు. నమ్మితే ఈరోజు తెలంగాణలో బీజేపీ వచ్చేది, అవునా కదా? అంటే అది నమ్మాలి అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా మేము పక్కా హిందువులం అనేటువంటి కాన్సెప్ట్లో బయటికి రావాలి. మేము వాళ్ళ రాజకీయ నాయకులనే ఫీల్ అవుతున్నారు, అట్లా కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు వస్తే వచ్చేటువంటి రాష్ట్రం మళ్ళీ తెలంగాణలో కూడా బీజేపీ వస్తుంది. కానీ అఖిల భారత హిందూ మహాసభ మన హిందువుల యొక్క పార్టీ ఉండే, కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఉన్నట్టు మనకు సపోర్ట్ చేసే బీజేపీనైనా మనం రక్షించుకోవాలి అనేటువంటిది కాంక్షలు అందరిలో ఉంది, మన లోపల కూడా ఉంది. కానీ మనం ఎంత గుంజినా కూడా ఇప్పుడు చెరువు దగ్గర తీసుకెళ్ళొచ్చు గుర్రాన్ని, కానీ నీళ్లు అది తాగాలి కదా. ఇప్పుడు అదే పరిస్థితి హిందువుల దగ్గరే ఉంది, కాబట్టి హిందువులు ఏకం కావాలి అనేది కాన్సెప్ట్. హరి ఓం. భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి అకృత్యాలు, అనేక రకములైనటువంటి మానసిక ఒత్తిడిలకు గురైనటువంటి హిందువులు వాళ్ళు అందరూ కలిసి సంఘటితంగా ఉన్నట్లయితే కొంత ఈ సమస్యకు దూరమై ఏకతతో ముందుకు వెళతారనేటటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేయడం బాగుంటుందనేటటువంటి సంకల్పాన్ని మహాదేవ్ గురూజీ ప్రారంభించారు. అది బీరంగూడ మల్లికార్జున స్వామి దేవాలయం ఈ గుట్ట నుండే ఆరంభిస్తే బాగుంటుందని వారు సంకల్పించారు. వారు మా అధికారులతో కలిసి మాట్లాడారు. ఆ విధంగా దాన్ని ఇక్కడ ఈ రోజున సంకల్పించి చేద్దామనేటటువంటి విషయాన్ని తెలియజేస్తే దాన్ని మా వాళ్ళు కూడా మేము మీతో సహకరిస్తామని చెప్పారు. తదనుగుణంగానే మేము ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ముందుకు వెళ్తున్నాం.